హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ప్రాహి సంస్కృత్ వరల్డ్. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, నేను లాస్ట్ వీడియోలో మీకు థర్డ్ ఫోర్త్ శ్లోకం కంప్లీట్ చేశాను. అయితే ఈరోజు నేను ఫిఫ్త్ అండ్ సిక్స్త్ శ్లోకం కంప్లీట్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి, అర్థమైందా? వర్డ్ టు వర్డ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఫస్ట్ బిట్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీకు సెకండ్ బిట్ అనేది సమ్మరీస్ ఉన్నాయి, అవి ఫస్ట్ బిట్ కంప్లీట్ అయిన తర్వాత అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ బిట్ ప్రకారము ఈ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ శ్లోకం చెప్తే మనకు ఫస్ట్ బిట్ కంప్లీట్ అయిపోతుంది ఎక్స్ప్లెనేషన్. ఓకేనా స్టూడెంట్స్? సో ఫిఫ్త్ శ్లోకం చూడండి. యథా యథా హి పురుషః కళ్యాణే కురుతే మనః తథా తతస్య సర్వర్థాః సిద్ధ్యంతే నాత్ర సంశయః. అంటే ఇక్కడ వినండి, యథా యథా హి పురుషః అంటే ఏ విధముగా అయితే మానవుడు కళ్యాణే కురుతే మనః అంటే మనసులో మంచిగా ఆలోచనలు పెట్టుకుంటాడో, తథా తథస్య అప్పుడప్పుడు, సర్వర్థ అన్ని ప్లేసెస్లో, అన్ని కార్యాలలో, పనులలో, సిద్ధ్యంతే సిద్ధించును, నాత్ర సంశయ నా ప్లస్ అత్ర నాత్ర సంశయ అంటే అందులో ఎటువంటి డౌట్ లేదు అని అర్థం అన్నమాట. అంటే మనము ఏ విధంగా ఆలోచిస్తామో దాన్ని బట్టే మన పనులు అనేటివి జరుగుతాయి అని అన్నమాట. అంటే మనము పాజిటివ్ థాట్తో ఏదైనా పని చేస్తే మనకు డెఫినెట్గా సక్సెస్ అనేది దొరుకుతుంది. సో ఎప్పుడైనా మన ఆలోచన అనేది క్లియర్గా మంచిగా ఉండాలి. సో మన పనులలో ఎటువంటి ఆటంకాలు రాకుండా, డౌట్ లేకుండా మనకు పని అనేది జరిగిపోతుంది. అర్థమవుతుందా స్టూడెంట్స్? మళ్ళీ వినండి. యథా యథా హి పురుషః కళ్యాణే కురుతే మనః తథా తతస్య సర్వర్థ సిద్ధ్యంతే అంటే సిద్ధించుట అన్నమాట. సర్వర్థ అంటే అన్ని పనులలో, అన్ని కార్యాలలో, అన్ని ప్లేసెస్లో మన పని అనేది సిద్ధించును. నాత్ర సంశయ అంటే అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్ ఆన్ అవర్ థాట్ అన్నమాట. మన ఆలోచన మీదనే డిపెండ్ అయి ఉంటుంది. చెప్తారు కదా, మంచిగా ఆలోచిస్తే మంచిగా జరుగుతుంది. సో మన ఆలోచననే మనకు కరెక్ట్ వే అనేది చూపిస్తుంది. కాబట్టి ఫస్ట్ మన థాట్స్ అనేటివి క్లియర్గా ఉండాలి, గుడ్ థాట్స్ ఉండాలి. ఓకేనా స్టూడెంట్స్? నౌ కమ్ టు ఇప్పుడు సిక్స్త్ శ్లోకం చూడండి, జాగ్రత్తగా వినండి అందరూ. సులభః పురుష రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథస్య వక్త శ్రోత చ దుర్లభః. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వినండి స్టూడెంట్స్. సులభః పురుష రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథస్య వక్త శ్రోత చ దుర్లభః. అయితే ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, రాజన్ సతతం అంటే రాజు చెప్తున్నారన్నమాట రాజుకి. ఏమని? ఓ రాజా, ఈ లోకంలో ప్రియంగా మాట్లాడే జనులు చాలా సులభంగా దొరుకుతారు. సులభః పురుష అంటే పురుష అంటే మానవులు అన్నమాట, మనుషులు. అయితే సులభంగా దొరుకుతారు. ఎవరు? ప్రియవాదినాహ అంటే ప్రియంగా మాట్లాడే వాళ్ళు సులభంగా దొరుకుతారు. అంటే మన ఫేవర్లో మాట్లాడే వాళ్ళు ఈజీగా దొరుకుతారు మనకి ఇంప్రెస్ చేయడానికి అని. అర్థమవుతుందా? అప్రియస్య అంటే హార్ష్గా మాట్లాడేవాళ్ళు, ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళు అన్నమాట. తు పథస్య వక్త శ్రోత చ దుర్లభః అంటే ఏంటంటే మనకు మన ఫేవర్లో మాట్లాడే వాళ్ళు చాలా ఈజీగా దొరుకుతారు, కానీ ఉన్నది ఉన్నట్టు హార్ష్గా మాట్లాడే వాళ్ళు మాత్రము చాలా అరుదుగా దొరుకుతారు. అయితే ఎవరైతే స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడతారో, గట్టిగా మాట్లాడతారో, అది వినడానికి మంచి అనిపించదు, కానీ అవి మనకు మేలు చేస్తాయి అన్నమాట. అయితే ఈ హార్డ్గా మాట్లాడే వాళ్ళన్నా కాదు, హార్డ్ థింగ్స్ వినేవాళ్ళు కూడా చాలా తక్కువగా దొరుకుతారు మనకు. దుర్లభ అంటే అటువంటి వాళ్ళు చాలా అరుదు అని అర్థము. సులభః పురుష రాజన్ సతతం ప్రియవాదినాః అప్రియస్య తు పథస్య వక్త శ్రోత చ దుర్లభః అంటే మళ్ళీ వినండి. ఓ రాజా, ఈ లోకమునందు ప్రియముగా మాట్లాడే జనులు సులభముగా దొరుకుతారు, కానీ అప్రియమైనను మేలు కలిగించినట్టి మాటలు చెప్పువాడును వినువాడును కూడా లభించుట మిక్కిలి దుర్లభము అని అర్థం అన్నమాట. అర్థమైందా అందరికీ? ఈ శ్లోకంతో 6 శ్లోకాస్ కంప్లీట్ అయ్యాయి. ఇవి 6 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్. నేను అన్ని శ్లోకాలు చెప్పాను, మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఫస్ట్ లెసన్ ఉంది కదా, కుముద్వతి పరిణయం అనే పాఠము సారాంశం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరూ నెక్స్ట్ వీడియో తప్పక చూడండి. ఈ 6 శ్లోకాస్ మీకు బాగా అర్థమై ఉంటే మీరు నాకు ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది.
అర్థమవుతుందా? సో మీకు ఎగ్జామ్కి ప్రిపేర్ కావడానికి ఈజీగా అవుతుందన్నమాట. ఇన్ కేస్ ఈ 6 శ్లోకాలలో కూడా మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా, లేకపోతే మళ్ళీ చెప్పిన తర్వాత కూడా అర్థం కాకపోయినా నాకు కమెంట్ చేయండి. మీ కమెంట్ని బట్టి నేను మళ్ళీ కొత్త వీడియోని మీకు సెండ్ చేస్తాను. ఓకేనా స్టూడెంట్స్?